మరి నువ్వు కేసీఆర్కు కుడిభుజం, అనుంగు అనుచరుడు, గొప్ప మేధావిని నీవు నీ బాసు, మరి అయినా మళ్ళీ ఎందుకు ఓడిపోయినా 20 ఓటుతోటి? ఒకసారి ఎన్ని చూసుకోవాలి కదా, ఒకటి ఏళ్ళు పెట్టి చూపించే ముందు చూసుకుని కనుక చేయాలి కదా. మరి మొన్న 20% 10% మాట్లాడుతున్నాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ డిపాజిట్ పోయింది చాలా నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీకి. అంటే నువ్వు అసెంబ్లీ శాసనసభ ఎన్నికల తర్వాత జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారికి వచ్చిన తర్వాత 4 మాసాలుగా 6 మాసాలు పార్లమెంట్ జరిగితే ఎటువంటి సానుభూతి రాలే కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కుటుంబ సభ్యుల పైన. ఎందుకు అంటే అంత గొప్ప పరిపాలన చేసింది కాబట్టి. అంటే 4-5 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత మీకున్న సీట్లు కూడా పోయింది, డిపాజిట్ రాలి. అటువంటిది మీ పార్టీ మీ ప్రభుత్వం గొప్పదెట్లయితుంది ఏ లెక్క ప్రకారం రాజ్యాంగాన్ని అపహాసం చేసిన మాట్లాడి గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. అసలు రాజ్యాంగ స్ఫూర్తి కనుక కేసీఆర్ ఉండి ఉంటే ఎవరు తీసుకోవాలా? రాజ్యసభకు ఎవరు తీసుకోవాలా? అంటే లోక్సభ పాస్ చేసిన బిల్లులు వాటిని స్క్రూటినీ చేయడం కోసం, తప్పకుండా సరి చేయడం కోసం నిష్ణాతుల్ని రాజ్యసభకు ఎంపిక చేస్తారు. ప్రొఫెసర్స్ కావచ్చు, స్కాలర్స్, మేధావులు పెడతారు. మరి దేర్ల మేధావని చెప్పని నీ అల్లుడు మేనల్లుడా జగన్పల్లి సంతోష్, అంటే రోజు పెగ్గులు పోసేటువంటి సంతోష్ను పార్లమెంటు రాజ్యసభకు పంపించినామంటే అంటే రాజ్యాంగ స్ఫూర్తి అదేనా? ఆ రోజు ధ్యాసకు రాలేదా కేసీఆర్కి, గిరిజన రెడ్డికులందరికీ? అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు. అంటే అందుకనే ఈరోజున ఎన్ని మాట్లాడినా ఏం చేసినా రాజ్యాంగంలో ఉంది కదా. రాజ్యాంగంలో పార్లమెంటు సభ్యులు, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, అదేంటి పార్లమెంటు భవనం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ముఖ్యమంత్రి ఆఫీసు ఉంటాయి. అది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఎందుకు సెక్రటరీ పోలే? వాస్తు దోషం. ఇదే మీకు తెలివి. నేను 6 చెప్పిన సెక్రటరీ బిల్డింగ్ని కట్టించిందని తప్పు పడ్డది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. నేను స్పష్టంగా చెప్పిన బిల్డింగ్ కట్టింది తప్పు పట్టం, దానికి ఖర్చు అయింది ఎంత అభివృద్ధి జరిగిందో లెక్క. సెక్రటరీ రాకపోవడం నేను తప్పు పట్టాను అంటే ఏ సందేశం పంపిస్తున్నావు నువ్వు? ఎంత గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివినాను అంటే చదివేస్తే ఉన్నమతి పోయినాడు. అతి తెలివి దూత లక్షణం, చదివేస్తే ఉన్నమతి పోయినాడు అంటే స్పష్టంగా ఇవి వర్తిస్తాయి. ఇదే నిరంజన్ రెడ్డికి, ఇదే కేసీఆర్కి వర్తిస్తాయి. అందుకనే ఇలా నిరంజన్ రెడ్డికి ఏ సూచన చేస్తామంటే ఎన్నో జరిగినాయి. కృష్ణానది కూడా కబ్జా పెట్టింది కింద. నువ్వు రాయాల్సినట్టు కేసీఆర్కి లెటర్ రాయాలి కదా. నిరంజన్ రెడ్డి కేసీఆర్కి లెటర్ రాసి నీ నిర్వాహకం వల్లనే మా పదవులు పోయినవి, మా నిర్వాహకం కొంత, నీ నిర్వాహకం ఎక్కువ, మరి మన నిర్వాహకంలో మన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం అని నీవు రాయాల. నీవేదో గొప్ప మేధావి అనుకొని 80 పుస్తకాలు చదివితే మరి అయినా ఓడిపోయినట్టు దీనికి కారణం కేసీఆర్ పాత్ర ఎక్కువ ఉంది, నీ పాత్ర ఉంది. అనుంగు సహచరుడు సలహాలు పొద్దున్నే అంటే ఏ స్థాయిలో ఉంటుంది మీరు అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ స్థాయి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏముండే, వాళ్ళ కుటుంబం ఆస్తి ఏ పరిస్థితి ఉండే, ఇల్లు కానీ వాళ్ళ ఇవాళ ఏ పరిస్థితి ఎత్తుకెళ్ళి వచ్చినాయి. ఈ విలువల గురించి మాట్లాడితే అంటే 100 మంది ప్రాణత్యాగాలు చేసింది. మా చావుకు తెలంగాణలో వచ్చిన తెలంగాణ అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉండాలి దేశానికి. దేని ఆదర్శం ఉన్నారు అంటే గొప్ప పరిపాలనా దక్షుడని అనుకున్నారు. డబ్బా కొట్టుకొని డబ్బా కొట్టుకొని మాట్లాడాడు. దేశాన్ని అది దేశానికి ఆదర్శం, అన్ని స్కీమ్లు మేము ఆదర్శం కింద, గొప్ప పరిపాలన దక్షుడి కింద.
ఇంత గొప్ప